హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. మార్కోని బ్యాన్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ 100 కోట్లు దాటిస్తున్న సాయిధరం తేజ్ ఫిల్మ్, మీడియా ముందుకు రాబోతున్న రాజమౌళి మహేష్ బాబు సినిమా, హైప్ లో నాని సినిమాని బీట్ చేయాలని చూస్తున్న విజయ్ దేవరకొండ. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఏజెంట్ మూవీ ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో రిలీజ్ రోజే థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామని చాలా మంది ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పుడు దాదాపు 2 years తర్వాత ఓటీటీలోకి రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఈ మార్చి 14th ఓటీటీలో రాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది సోనీ లివ్ ఇన్ 4 South languages. అయితే సినిమా చూసాక 2 years ఖచ్చితంగా వేస్ట్ చేశామని ఫీల్ అవుతారని చెప్తున్నారు సినిమా నిపుణులు. గేమ్ చేంజర్ హిందీ వర్షన్ రిలీజ్ కాబోతున్నట్టు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే డేట్ కూడా కన్ఫర్మ్ అయింది. ఈ మార్చ్ 7th జీ ఫైవ్ స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. మార్కో మూవీ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఓటీటీలో కూడా వచ్చేసిన ఈ ఫిల్మ్ శాటిలైట్ రిలీజ్ కి మాత్రం ఇబ్బంది పడుతుంది. సినిమాలో ఉన్న కంటెంట్ ని బేస్ చేసుకుంటూ సిబిఎఫ్సి బోర్డ్ శాటిలైట్ పరంగా సినిమాని బ్యాన్ చేసిందని చెప్పొచ్చు. దీనికంటే ఎన్నో వైల్డ్ సినిమాలు ఓటీటీలో అండ్ శాటిలైట్ పరంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. బట్ ఈ సినిమా విషయంలోనే ఎందుకెంత గట్టిగా పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. అండ్ ఇప్పటికైతే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నా కూడా త్వరలో ఓటీటీలో ఉంటుందో లేదో కూడా చెప్పలేం. సో చూడాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే చూసేయడం బెటర్. సాయిధరం తేజ్ అప్కమింగ్ ఫిల్మ్ సంబరాల ఏటిగట్టు మూవీ బడ్జెట్ 100 కోట్లు దాటిపోతూ 120 కోట్లని టచ్ చేయబోతుంది. రీసెంట్ గా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తో భారీ యాక్షన్ సీన్ ని షూట్ చేయగా ఇప్పుడు 1000 మందికి పైగా డాన్సర్స్ తో ఒక స్పెషల్ సాంగ్ ని షూట్ చేశారు. తేజ్ కెరీర్ లోనే కాకుండా ఇది టాలీవుడ్ హిస్టరీలోనే విజువల్ పరంగా వన్ ఆఫ్ ది టాప్ లో ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. అండ్ మూవీ September 25th రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీమ్. లక్కీ భాస్కర్ ఒక రే రికార్డ్ అయితే పెట్టిందని చెప్పొచ్చు. 10 కాదు 20 కాదు, ఏకంగా 100 రోజుల పాటు ఇండియాలో ట్రెండింగ్ లో ఉంటూ సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 లో ట్రెండింగ్ అవుతూ వచ్చింది లక్కీ భాస్కర్ ఫిల్మ్. అండ్ నెట్ఫ్లిక్స్ పెట్టిన డబ్బులకి ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చిందని కూడా చెప్పొచ్చు. ప్రెజెంట్ ఓటీటీలో కంటెంట్ కి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో మరోసారి ప్రూవ్ చేసింది ఈ ఫిల్మ్. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు లాజిక్ కడకండి అంటూ టిల్లు స్క్వేర్ మ్యాట్ స్క్వేర్ వంటి సినిమాలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కంటెంట్ సినిమాలు కూడా చేస్తే బెటర్. నెట్ఫ్లిక్స్ రీసెంట్ గా పెద్ద హీరోల సినిమాలు తీసుకోవడానికి ఆలోచిస్తుంటే నాని సినిమాల్ని మాత్రం వరుసపెట్టి తీసుకుంటూనే వస్తుంది. శ్యామ్ సింగర్ నుంచి మొన్నొచ్చిన సరిపద శనివారం వరకు వరుసపెట్టి నాని సినిమాల్ని తీసుకుంటూ రాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలపై కూడా కన్నేసింది నెట్ఫ్లిక్స్. నాని తీసుకునే స్టోరీ సెలెక్షన్ అండ్ ఆ సినిమాలకు వచ్చే వ్యూవర్షిప్ దీనికి కారణం. అండ్ దీంతో పాటు నాని ప్రొడ్యూస్ చేస్తున్న కోట్ సినిమా రైట్స్ కూడా రీసెంట్ గా తీసుకుంది నెట్ఫ్లిక్స్ బికాస్ ఆఫ్ ది ప్రొడక్షన్. సో డిజిటల్ శాటిలైట్ అండ్ ఓవర్సీస్ లో ఎక్కడ చూసినా కూడా తన కాంటెంపరీస్ లో తనే టాప్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు నేచురల్ స్టార్. ఇక తన సినిమాలతో నాని సినిమాల హైప్ ని మ్యాచ్ చేయాలని చూస్తున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఇప్పటికే కింగ్డమ్ మూవీ మంచి హైప్ తో రిలీజ్ అవుతూ ఉండగా తన 15 మూవీ పక్క మాస్ కమర్షియల్ హంగులతో ఉండబోతుంది. అండ్ దిల్ రాజు ఈ రోజు సీతం వాకిట్లో సినిమాల చెట్టు ప్రెస్ మీట్ లో చాలా వరకు లీక్ చేశాడు. తన విజయ్తో చేయబోతున్న సినిమా టైటిల్ రౌడీ జనార్దన అంటూ హై వోల్టేజ్ మాస్ ఫిల్మ్ గా ఉండబోతుందని చెప్పాడు. ఫ్యామిలీ స్టార్ తో పోగొట్టుకున్న బడ్జెట్ ఈ మూవీతో రికవర్ చేయాలని చూస్తున్నాడు హార్ట్ కింగ్. అలా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రైవలరీ ఎలా అయితే ఉండేదో ఇప్పుడు నాని విజయ్ దేవరకొండ రైవలరీ కూడా అలానే కంటిన్యూ అవుతుంది. చూడాలి మరి ఎవరిపై ఎవరు గెలుస్తారో. రామ్ చరణ్ RC-16 మూవీ షూటింగ్ ఏమ స్పీడ్ గా జరుగుతుంది. వీళ్ళ స్పీడ్ చూస్తుంటే ఇదే ఇయర్ లో రిలీజ్ చేసిన ఆశ్చర్యపనవసరం లేదు. షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే 3 songs ని కంప్లీట్ చేయగా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా బుచ్చి అయితే యమ స్పీడ్ లో షూటింగ్ ని చేస్తున్నాడు. ఇక శివరాజ్ కుమార్ గారికి ఈ రోజు టెస్ట్ షూట్ చేయగా లుక్ అయితే ఫైనల్ అయింది. అండ్ న్యూ షెడ్యూల్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు శివరాజ్ కుమార్. అండ్ లుక్ నైతే శివన్న బర్త్డేకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2018లో అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ చూశాక ఎలా అయితే అరవింద సమేతతో త్రివిక్రమ్ కంబ్యాక్ ఇచ్చాడో చరణ్ కూడా అదే రేంజ్ లో సేమ్ ఇయర్ లో కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. ఒక సినిమా కోసం కేవలం ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్సే కాకుండా ఇంటర్నేషనల్ ఆడియన్స్ వెయిట్ చేయడం అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు SSME 29 ఆ లిస్ట్ లోకి వెళ్తుందని చెప్పొచ్చు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది ఈ ఫిల్మ్. సినిమాని స్టార్ట్ చేసినప్పుడు కూడా మీడియాని తెలవ చేయలేదు. బట్ ఇప్పుడైతే మీడియాతో ఇంటరాక్షన్ ఇవ్వబోతున్నారు రాజమౌళి. బట్ 1 month తర్వాత ఏప్రిల్లో డీటెయిల్ గా మూవీ కాస్ట్ అండ్ క్రూ గురించి అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అండ్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఇక డిఫరెంట్ స్క్రిప్ట్ లని సెలెక్ట్ చేసుకునే పృథ్వీరాజ్ కూడా ఈ మూవీలో కీ రోల్ చేయబోతున్నట్టు టాక్. ఈ 1 month లో రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ కూడా ఫైనల్ అవుతారు. చూడాలి మరి ఎవరిని తీసుకుంటారో. ఈ మూవీలో ఏ కాస్ట్ అండ్ క్రూ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హిట్ 3 అండ్ కింగ్డమ్ Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.